హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సీలింగ్ ఫ్యాన్ స్లోగా తిరిగితే ఏం చేయాలి, దాన్ని రిజాల్వ్ ఎట్లా చేయాలి అనేది తెలుసుకుందాం. ఒకసారి ఇదే ప్రాబ్లమ్ని గూగుల్ అడిగితే ఏం చెప్తాదో చూద్దాం ఒకసారి. According to Crompton, the speed of a ceiling fan may slow down due to dust accumulation, motor problems, capacitor issues, wiring problems, or incorrect installation. Diagnosing and fixing the problem may require cleaning, repairs, or replacement of parts, depending on the specific cause of the issue. ఫ్యాన్ స్లోగా తిరగడానికి గల రీజన్స్లలో ముఖ్యంగా డస్ట్ ఒకటి, మోటార్ యొక్క వైండింగ్ ఒకటి, కెపాసిటర్ ఇష్యూ ఒకటి, వైరింగ్ ఇష్యూస్ కానీ. డస్ట్ క్లీన్ చేయడం ద్వారా మనం ఐడెంటిఫై చేసేంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అయితే నేనైతే అనుకోవట్లేదు. నెక్స్ట్, మోటార్లో వైండింగ్ ప్రాబ్లం కనుక ఉంటే మోస్ట్లీ ఫ్యాన్ తిరగకపోవచ్చు. ఆ ప్రాబ్లమ్ని మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. వైరింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా సేమ్, ఫ్యాన్ తిరగకపోవచ్చు. మనం ఇది ఐడెంటిఫై ఇట్లా చేయొచ్చు. ఒకవేళ ఫ్యాన్ స్లోగా తిరుగుతుంది, కంటిన్యూగా తిరుగుతుందంటే ఖచ్చితంగా మనం కెపాసిటర్ కనుక చేంజ్ చేయగలిగితే ఈజీగా మనం ఈ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఫ్యాను ఒకవేళ నేను స్లో చేసినట్లయితే ఆ ఫ్యాన్ అనేది దాదాపు పూర్తిగా చాలా స్లో అయిపోతుంది. అంటే తక్కువ కాదు, తిరిగితే మీడియం స్పీడ్ తిరుగుతుంది, లేకపోతే మొత్తానికి ఆగిపోతుంది. ఒకవేళ మొత్తం హై దాంట్లో పెట్టినప్పటికీ ఫ్యాన్ యావరేజ్గా తిరుగుతుంది, గాలి అనేది అంత ఎఫిషియెంట్గా అనేది రావడం లేదు. దీనికి సొల్యూషన్ అయితే మనం దీన్నే కెపాసిటర్ కానీ కండెన్సర్ కానీ అంటాము. ఇది మనకు ఎలక్ట్రిక్ షాప్లో 30 రూపీస్లో దొరుకుతుంది. నేను ఇప్పుడు దీన్ని పైకి చేంజ్ చేస్తానండి. ఇప్పుడు మనకి ఈ కెపాసిటర్కి వైర్ చూస్తే ఎల్లో ఒకటి, బ్లాక్ ఒకటి కనిపిస్తుంది కదండి కిందికి. కెపాసిటర్ వైర్తో కలిపి ఎల్లో ఒకటి, బ్లాక్ ఒకటి, ఈ వైర్లను మనము సేమ్ యాసిస్ ఎట్లా ఉందో అట్లా రీప్లేస్ చేస్తే సరిపోతుందండి. దీనికంటే ముందు మన ఇంట్లో ఉన్నటువంటి వైరింగ్ కరెంట్ మొత్తం ఆపేయండి. మెయిన్ కానీ అవి ఎంసీబీలు కానీ ఏది ఉంటే అది. నేను కెపాసిటర్ అయితే చేంజ్ చేస్తున్నాను. చేంజ్ చేసిన తర్వాత స్పీడ్ అయితే నేను ఇంప్రూవ్మెంట్ అయితే చూశాను, చాలా బాగుంది. సేమ్ ఇష్యూ కనుక మీకుంటే కెపాసిటర్ చేంజ్ చేసుకోండి, ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయితే అవుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.